కొన్ని మీకు అర్థం కావాలని ఎకానమీ ఇవన్నీ కూడా ఇంకా విదేశీ వ్యాపార వర్తకం ఇవన్నీ కూడా పెట్టేసినాం. తక్కువగా ఎంత అవసరం ఉందో అంతే. ఓకేనా? బాయికాడికి నీళ్ళు తాగుతాను పోయినాం అనుకోండి, దోషుల్లో నీళ్ళు పట్టుకొని తాగాలి, అల్ల దునికి తాగాలని కోరుకోవద్దు. ఓకేనా? అల్ల దునికి తాగాలంటే సీనియర్ ఆస్పిరెంట్ అయితే ఫ్యాకల్టీ అయితే తప్ప ఏముండదు ఉపయోగం. ఆ బాయి ఒడ్డున ఉండాలి, నీకు దూపైంది కాబట్టి తాగాలి, ఉద్యోగం కొట్టుకోవాలి, పోవాలి. చూడండి ఎంత మంచిగా ఇచ్చినాం. ఇది కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తుల నిర్వహణ, ఆకస్మికంగా జరిగే ప్రమాదాలను విపత్తులు లేదా వైపరీత్యాలు అంటారు. ఇవి ప్రాణ ఆస్తి నష్టాలను కలిగిస్తాయి. మరి హజార్డ్ అంటే ఏంది, మరి డిజాస్టర్ అంటే ఏంది, వైపరీత్యం అంటే ఏంది, విపత్తు అంటే ఏంది. సో నష్టం జరిగితేనేమో, ఓకేనా, నష్టం జరిగితేనేమో దాన్ని డిజాస్టర్ అంటాం. నష్టం జరగక ముందే ప్రివెంటివ్ ఉంటే దాన్ని వైపరీత్యం అంటాం. ఇది చూడండి ఇక్కడ ఉంటుంది, ప్రమాదానికి గురి చేయడం అని అర్థం. జరగవచ్చు, జరగకపోవచ్చు. వైపరీత్యం హజార్డ్లో నష్టం జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ విపత్తులో డెఫినెట్లీ నష్టం జరుగుతుంది. ఇట్లా